సుభన్ గారు చెప్పండి. మొత్తానికైతే ఒకేసారి ఈ రోజు మాత్రం ఫ్యామిలీ చంద్రబాబుతో ములాఖాత్ అయ్యారా? ములాఖాతులో మతలబేంటి? ప్రతి వారానికి 2 సార్లు ములాఖత్ ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారితో. అయితే సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ కలవటం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ లోకేష్ గారు ఢిల్లీ పర్యటన తర్వాత ఢిల్లీలో ఈ లాయర్స్ ని వాళ్ళని కలిసిన తర్వాత జాతీయ మీడియాతో కూడా అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆయన రావటం జరిగింది. ఇవాళ ఉదయం వచ్చిన తర్వాత ఆయన బ్రాహ్మణి గారు, భువనేశ్వరి గారు ములాఖత్కి వెళ్ళటం జరిగిందండి. ములాఖత్లో చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారని మేము భావిస్తా ఉన్నామండి. రాబోయే రోజుల్లో ఎలాగా కార్యక్రమాలు చేయాలి అంటే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. లోపల కార్యకర్తలందరికీ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పండి అని చెప్పి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన నైజం అండి అది. ఆయన ఎప్పుడు ధైర్యంగా ఉంటారు, కార్యకర్తలకి కేడర్కి అందరికీ దిశానిర్దేశం చేస్తారు ధైర్యంగా ఉండమని. రైట్ అంటే ఇప్పుడు మొత్తం రాజకీయాలన్నీ జైలు నుంచే నడిపిస్తున్నారో అనే ఒక మాట కూడా వస్తుంది. అంటే అక్కడ నుంచే మొత్తం నడిపిస్తున్నారా లేకుంటే ఏంటి అసలు? ఇప్పుడు బయట ఏమన్నా సమావేశం నిర్వహిస్తారా ఏంటి ప్రణాళికలు? కీలకమైన విషయాలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేడర్కి అందరికీ అపారమైన నమ్మకమైన ఆయన క్వాలిటీస్ కానీ, ఆయన లీడర్షిప్ కానీ, ఆయన ఆలోచన విధానాలు కానీ ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆయన జైల్లో ఉన్నా, బయట ఉన్నా కానీ, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ఆయన ఆలోచన ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. లోపలికి జైల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన అదే విషయాల్ని వెళ్ళిన వారికి చెప్తూ ఉన్నారండి. ఆయన యాక్చువల్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల్ని ధనవంతులు చేయాలి, ఇప్పుడు అదే ఆలోచన ఆయనకి. అయితే దురదృష్టం ఏంటంటే 4 రోజుల నుంచి ఈయన్ని లోపల పెట్టి ఈ ప్రజల్లో ఉండే స్పందన చూసే ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుని వీళ్ళ ప్రజల్లో తిరగకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇటు యువగళ్ళ పాదయాత్రని ఆపేయటం కానీ, చంద్రబాబు నాయుడు గారిని ఈ లోపలికి జైల్లో పంపించడం కానీ జరిగింది. అయితే దీనివల్ల భస్మాసుర హస్తంలాగా జగన్మోహన్ రెడ్డికి నష్టం తప్ప తెలుగుదేశం పార్టీకి వీసమెత్తి నష్టం కూడా ఈ జరగదండి. కాకపోతే మా బాధల్లో ఏంటంటే ప్రజల్లో నిత్యం మమేకమయ్యి ప్రజా సమస్యల మీద పోరాడే మా నాయకుడు జైల్లో ఉన్నాడనే ఒక బాధ తప్ప ఏ రకమైన కేడర్లో నిరుత్సాహం కానీ లేదంటే నిస్సత్తువ కానీ ఏమీ లేదండి. ఇవాళ ప్రజల్లో ఒక డిస్కషన్ మొదలైంది. ఇది కావాలని ఇరికించారన్న విషయాన్ని క్లియర్ గా అర్థమైపోతుంది. ఇచ్చేదంటే 3,000 కోట్ల స్కామ్ అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, ఇవాళ 27 కోట్లు అంటున్నారు.